ఈరోజు వీడియోలో మనం ఉప్పుడు పిండి రెసిపీనైతే ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా స్లైస్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1:2.5 రేషియోలో వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే రవ్వని కూడా వేసుకోవాలి. నేనిప్పుడు తీసుకుంది బియ్యం రవ్వ. దీనికోసం బియ్యం రవ్వని మాత్రమే యూజ్ చేస్తాము. ఈ రవ్వని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక్క విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోతుంది. దీనిలోకి మనం పప్పుల పొడి అండ్ ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ యమ్మీగా అయిపోయే ఉప్పుడు పిండి రెసిపీ రెడీ అయిపోతుంది.